నిర్మల్ జిల్లా బైంసాలో అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగింది. ఈ నేపథ్యంలో మా ప్రతినిధి రామేశ్వర్ ఫోన్ ద్వారా అక్కడ వివరాలు అందిస్తారు. రామేశ్వర్ చెప్పండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం అంటే ఆదివారం సెలవు దినం కావడంతో ఒక సైకో అంటే మతి స్థిమితం లేని వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేశాడని చెప్పి అక్కడ మనకు విలువైన ఆధారాలతో సహా మనకు తెలిసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందే అసలే గత 2 సంవత్సరాల క్రితమే ఇరు వర్గాల మధ్య అక్కడ ఘర్షణ జరిగింది. బైంసా పట్టణంలో సమస్యాత్మక ప్రాంతం నిర్మల్ జిల్లాలో బైంసా పట్టణం. నిన్న ఆదివారం బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. సమస్యాత్మక ప్రాంతమైన బైంసా పట్టణంలో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంపై అటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా గానీ దళిత సంఘాల ఆధ్వర్యంలో తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా తీవ్ర నిరసనలు కొనసాగుతున్నాయి. బైంసా ఎస్పీ కిరణ్ ప్రభాకర్ ఖరేతో పాటు అటు పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఈ రోజు నుండి రేపు 26వ తేదీ వరకు, ఈ నెల 26వ తేదీ వరకు బైంసా పట్టణంలో 144 సెక్షన్ కొనసాగిస్తున్నట్లు బైంసా ఎస్పీ తెలిపారు. సోమవారం ఇవాళ బైంసా పట్టణంలో పూర్తి బంద్ విధించారు. ఇదిలా ఉంటే బాసరా మండల కేంద్రంలో దళితులు మాత్రం సోమవారం అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుని కఠినంగా శిక్షించాలని చెప్పేసి, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా శిక్ష పడేలా దుండగుని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. బాసర్ రైల్వే స్టేషన్ వద్దకు ర్యాలీగా కూడా మహిళలు తర్వాత దళిత సంఘాల నాయకులు, చిన్నారులు అందరూ దళిత సంఘాల నాయకులు కూడా భారీ ర్యాలీగా తరలి వచ్చారు. బాసర బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన విగ్రహానికి పాలాభిషేకం కూడా నిర్వహించారు. ఆ తర్వాత స్థానిక సర్పంచ్ లక్ష్మణరావు గాని, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీ, స్థానిక అధికార పార్టీ నాయకులు కూడా వాళ్లకు మద్దతు తెలిపారు. అయితే ఇప్పుడు నిందితుల్ని పోలీసు అదుపులో ఉన్నారా లేకపోతే పరారులో ఉన్నారు? ఈ ఘటనని ఇలా అధికారులు ఏమంటున్నారు? అక్కడ అధికారులు అక్కడ బైంసా ఏఎస్పీ గారైతే నిందితుడు పోలీసులు అదుపులోనే ఉన్నాడు. నిందితుడు ఆయనకు మతి స్థిమితం లేదు, అనుకోకుండా ఆ విషయం జరిగింది, ఆయననే దాని అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసి పోలీస్ స్టేషన్కి వచ్చాడని చెప్పేసి పోలీసులు తెలుపుతున్నారు. అయితే మరి ఇప్పుడు దళిత సంఘాలు ఆందోళనలో భాగంగా బస్సులపై దాడి జరిగినటువంటి సంఘటనలు కనబడుతున్నాయి. ఇది ఏ విధంగా చూసుకోవచ్చు రామేశ్వర్? ఏదేమైనప్పటికీ దళిత సంఘాల నాయకులు ఆందోళన అనేది పూర్తిగా ఇదే. పోలీసులు, ఈ స్థానిక నాయకులు, అధికార పార్టీ నాయకులు దీనిపై పూర్తిగా స్పందించాలని చెప్పేసి, ఆయన మతి స్థిమితం లేని వ్యక్తి అయితే అంబేద్కర్ విగ్రహం పైన ఎందుకు దాడి చేస్తాడు అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా అధికారులు ఎలాంటి నిందితుని ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇక్కడ ఉన్న అటువంటి నిందితునికి ఎలాంటి శిక్ష ఇవ్వబోతున్నారు? అధికారులు నిన్న సాయంత్రానికి సంఘటన జరిగిన 24 గంటల్లోపే ఆ నిందితుడిని వాళ్ళు స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఆయనది మొత్తం పూర్తిగా పోలీసులు అదుపులోనే ఆ నిందితుడు ఉన్నాడు. ఆ నిందితుడికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ పై ఆయన దాడి చేసిన ఘటన పరంగా ఆయన కేసు తరలించి ఆయనకు రిమాండ్ పంపే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. ఇప్పుడు దళిత సంఘాల ఆందోళనలో భాగంగా ఇప్పుడు పరిస్థితులు కొంచెం అదుపులోకి వచ్చినట్టేనా? అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు ఈ ఆందోళన నేపథ్యంలో? దళిత సంఘాల నాయకులు మాత్రం ఆయన్ని తీవ్రంగా కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మండల వ్యాప్తంగా ఇక్కడ మన బైంసా నియోజకవర్గ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. అధికారులు మాత్రం దీనిపై సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రత్యేకంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎస్పీని నియమించడం, బైంసా పట్టణానికి ఒక ఎస్పీని ప్రత్యేకంగా ఇలాంటి ఘటనలు బైంసాలో తీవ్రతరం అవుతున్నాయి. రోజుకి ప్రతి సంవత్సరం ఏడాదికోసారి మన దుర్గామాత నిమజ్జనోత్సవాల్లో గాని, గణపతి ఉత్సవాల్లో గాని ఇలాంటి ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంపై ఏఎస్పీగా ప్రత్యేకంగా అధికారులు నియమించారు. అధికారి మాత్రం సీరియస్ గా ఉన్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూస్తానని చెప్పి ఆయన మన V3 న్యూస్ కూడా సమాచారం ఇచ్చారు. అలాగే రామేశ్వర్, ఈ ఘటనలో ఎవరికైనా గాయాలయ్యాయా? ప్రజలు ఏమైనా ఇబ్బంది పడ్డారు? అక్కడ పరిస్థితులు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాలేదు. ఒక 4-5 బస్సుల్ని మాత్రం దళిత సంఘాల నాయకులు గాని, అంబేద్కర్ వాదులు గాని వాళ్ళు ఒక 4-5 బస్సుల్ని మాత్రం ధ్వంసం చేశారు. ఓకే, థ్యాంక్ యూ రామేశ్వర్, థ్యాంక్ యూ. ఇది నిర్మల్ జిల్లా బైంసాలో అంబేద్కర్ మీద ఘటన జరిగిన సంఘటనపై మా ప్రతినిధి రామేశ్వర్ పూర్తి సమాచారం అందించారు. ప్రస్తుతం అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసు అధికారులు అటు దళిత సంఘాల నాయకులను కూడా అదుపులో పెట్టారు. ఇది V3 న్యూస్, లక్ష్యం సమాజం. నమస్కారం.